విశాఖపట్నంలోని ఒక ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అధ్యాపకుల వేధింపుల కారణంగా ఆ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు అన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ విధంగానే పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే కంప్లైంట్ కూడా ఫిర్యాదు అందడం జరిగింది. అయితే దీనిపై ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇది ఇలా ఉండగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, అలాగే విద్యార్థి యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా ఆందోళన చేపట్టారు. ఎందుకంటే ఈ యొక్క విద్యార్థికి మరణానికి కారణం ప్రధానంగా ఇది సమతా కాలేజీలో ఉన్నటువంటి అధ్యాపకులే ప్రధాన కారణం అని చెప్పి ప్రధానమైన ఆరోపణ. దీనిపై ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సాయితేజ ఒక ఆటో డ్రైవర్, అంటే ఇదే ఎంవిపి కాలనీ 4వ సెక్టర్లో ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవర్ సూరిబాబుకి ప్రథమ కుమారుడు. ఈ కుమారుడు ఇక్కడ ఫైనల్ ఇయర్, ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ రావడం జరిగింది. అయితే గత ఏడాది కాలంగా సరే ఈ అబ్బాయికి ఇదే విధంగా ఈ యొక్క క్లాస్ టీచర్ తోటిని మరొక టీచర్ తోటి కూడా ఈ వేధింపులు వస్తున్నాయని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులంతా కూడా చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇదే కాలేజీ బయట వాళ్ళు ఆందోళన కూడా దిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం విద్యార్థి యొక్క బాడీ పోస్ట్ మార్టంలో ఉంది. అయితే దీనికి న్యాయం జరిగే వరకు కూడా అబ్బాయి ఒక మృతదేహానికి నుంచి తరలించేది లేదని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా పట్టుబట్టి భీష్మించి కూర్చొని ఉన్నారు. అయితే ఇప్పుడు దీని దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందన్నది ఇప్పుడు మనం వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, క్లాస్ టీచర్, మరొక స్టాటిస్టిక్స్ టీచర్, వీళ్ళిద్దరికి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని తెలియదు. ఎందుకంటే కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యానికి కూడా అబ్బాయి యొక్క తల్లిదండ్రులు కూడా ఆల్రెడీ ఇదివరకే ఫిర్యాదు కూడా చేయడం జరిగిందట. దీనిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారట. ఇందులో భాగంగానే ఇక్కడ ఏదైతే ఈ విద్యార్థి సాయితేజ ఒక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుతున్న సమయంలోనే సాయితేజ ఇంట్లో ఉన్నప్పుడు సాయితేజకు ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ కూడా 2 సార్లు అప్పటికే అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. కానీ ఈలోపే 3వసారి మళ్ళీ కాల్ చేసేటప్పటికి విద్యార్థి ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం, ఫోన్ ఎంతకీ ఎత్తకపోవడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి అనుమానం వచ్చి కాలేజీ నుంచి తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడు సాయితేజ. దీంతో వెంటనే వాళ్ళంతా కూడా అవాక్ అయిపోయి తీవ్ర దుఃఖ సందర్భంలో మునిగిపోయే పరిస్థితి కనిపించింది. వెంటనే పోలీసులు కూడా ఈ విషయాన్ని అంతా కూడా సమాచారం ఇచ్చారు. అదేవిధంగా సాయితేజ ఒక వాట్సాప్లోని కొన్ని ఆధారాలను కూడా పోలీసులు సమర్పించడం జరిగింది. ఎందుకంటే టీచర్లతో జరిగిన చాటింగ్లన్నీ కూడా ఈ వాట్సాప్లో లభించాయి. ఈ వాట్సాప్తో ఆధారాల, అంటే వాట్సాప్లో జరిగిన చాటింగ్ల ఆధారంగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది.